కష్టమెదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అవును, ఎలాంటి కష్టం వచ్చినా, ఏ బాధ అనుభవించినా అవేవి మన మీద ఎఫెక్ట్ చూపించకుండా, అసలు ఆ కష్టమే తెలియకుండా ఆనందంగా ఏ దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్న పెంచాడు నాన్న. అవును, కెరీర్లో కానీ లైఫ్లో కానీ మనం ఒక పర్టికులర్ విషయంలో ఒక రూట్లో వెళ్తున్నప్పుడు, కొన్ని ఇష్యూస్ ఎదురొచ్చినప్పుడు మనం బ్యాక్ స్టెప్ వేద్దామనే ఆలోచన వచ్చే ముందే నేను ఉన్నానంటూ చేయి పట్టుకొని ముందుకు నడిపించింది నాన్న. ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో. అవును, కానీ చిన్న చిరునవ్వుతో కాదు, పెద్ద కర్ర అందుకొని కొట్టినా, ఏ తప్పు చేసినా భరించి దగ్గరికి తీసింది నాన్న. జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో. ఈ లోకంలో ఒకే జన్మలో 100 జన్మల ప్రేమను అందించింది నాన్న. నిజమేగా, ఫాదర్స్ లవ్ టు అస్ ఇస్ ఎండ్లెస్. నేను నిన్న రీల్స్ చూస్తున్నాను అనమాట. సో ఫాదర్స్ లవ్ అని ఒక రీల్ వచ్చింది. అందులో అతను చెప్తున్నాడు ఏంటంటే, ఆయన ఫ్లైట్లో వెళ్తున్నాడు అనమాట. ఫ్లైట్లో వెళ్తుంటే ఆ ఫ్లైట్లో ఏంటంటే అందరూ సెలబ్రిటీస్ అని, బిజినెస్ మ్యాన్స్ అని అందరు ఉన్నారనమాట. సో ముగ్గురు కూర్చొని ఉన్నారనమాట. అటు పక్కన ఒక అతను ఉన్నాడు, మధ్యలో ఒక చిన్న పాప హ్యారీ పాటర్ స్టోరీ బుక్ చదువుతుంది అనమాట. హ్యారీ పాటర్ స్టోరీ బుక్ చదువుతూ ఆ పాప అటు ఇటు ఊగుతూ నవ్వుతూ ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా ఉందన్నమాట. సో అట్లా వెళ్తుండగా మధ్యలో ఎయిర్ హోస్టెస్ వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పింది అనమాట. చెప్పడంతోనే అందరూ టెన్షన్ పడిపోయారు. అందరూ అసలు వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ సేఫా అన్సేఫా అనేది పక్కన పెడితే, ఆ మాట వినడంతో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అంత భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. కొంతమంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది ఇంకేదో చేస్తున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు. మొత్తం అక్కడ హడావిడి మొత్తం పిచ్చి అయిపోతున్నారు అనమాట అక్కడ అందరూ భయంతో. సో ఈ ఒక్క పాప, అందరూ టెన్షన్ పడుతున్నారు, అందరూ అసలు పిచ్చి అయిపోతున్నారు ఆ భయంతో. ఈ పాప మాత్రం సైలెంట్గా కూల్గా ఆ హ్యారీ పాటర్ స్టోరీ బుక్ చదువుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా నవ్వుతూ ఉందన్నమాట. సో వీళ్ళు ఆ పాపను చూశారు, కానీ భయంలో ఉన్నారు కాబట్టి ఏం అడగలేక భయపడుతూ ఉన్నారు. మొత్తానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సేఫ్ అయిపోయింది అనమాట. అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారు. సో ఆ పక్కన ఉన్న ఆయన ఆ పాపని అడిగాడు అనమాట, పాప నీకు భయం వేయలేదా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అన్నప్పుడు, నీకు వినిపించలేదా, ఏమైంది అని అంటే, అప్పుడు ఆ పాప అందంట, ఈ ఫ్లైట్ నడిపే పైలట్ మా నాన్నే, నా స్ట్రెస్ నా టెన్షన్ మా నాన్న తీసుకున్నాడు, ఖచ్చితంగా మా నాన్న సేఫ్ ల్యాండింగ్ చేస్తాడు, ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నాను అండ్ చాలా మంది నాతో పాటు ఉన్నారు కాబట్టి మా నాన్న మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, సో నేనెందుకు భయపడాలి అని ఆ అమ్మాయి అంది అనమాట. అనగానే వాళ్ళందరూ అసలు నవ్వేశారు అనమాట ఆ పిల్ల కాన్ఫిడెన్స్కి. సో ఏంటంటే ఆ చిన్న పాపకి వాళ్ళ నాన్నే హీరో అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫాదర్ ఇస్ అ హీరో టు దెమ్, టు ద చిల్డ్రన్, టు ద ఫ్యామిలీ. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మన కోసమే కష్టపడతారు. కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది చేతికి వచ్చిన పని ఏదో ఒకటి ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి దెబ్బలు తగులుతాయి ఆ ప్రాసెస్లో, అండ్ వాళ్ళకి చిన్న కష్టాలు వస్తాయి, కొన్ని ఇష్యూస్ వస్తాయి, అట్లా చాలా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా, అసలు అవేవి మన ముందు చూపించకుండా మనల్ని మాత్రం హ్యాపీగా ముందుకు నడిపిస్తారు, మన లైఫ్ లీడ్ చేసేలా చేస్తారు. మనం పుట్టినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా, మన కెరీర్ విషయంలో, జాబ్ విషయంలో, ప్రతి చిన్న విషయంలో వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళు కష్టపడేదే మన కోసం, వాళ్ళు బ్రతికేదే మన కోసం, చిల్డ్రన్ కోసం, ఫ్యామిలీ కోసం బ్రతుకుతారు పేరెంట్స్. సెల్ఫ్లెస్గా ఉండేవాళ్ళంటే మన కోసం సెల్ఫ్లెస్గా ఉండేవాళ్ళంటే మన పేరెంట్స్ మాత్రమే, ఇంకెవరు ఉండరు. ఫ్రెండ్స్ కానీ లైఫ్ పార్ట్నర్స్ కూడా ఉండరు. ఒక్కొక్కసారి సెల్ఫిష్గా ఉండే ఈ లోకంలో సెల్ఫ్లెస్గా ఉండేది పేరెంట్స్ మాత్రమే, నాన్న మాత్రమే. నేను ఒక కొటేషన్ విన్నా, ఫాదర్ ఇస్ అ గైడింగ్ లైట్ హూస్ లవ్ షోస్ అస్ ద వే. అవును, ప్రతి ఫాదర్ ఒక గైడింగ్ లైటే. తన ప్రేమ మనకి వేలు చూపిస్తుంది, ఒక రూట్ చూపిస్తుంది. కానీ ఇప్పట్లో ఈ జనరేషన్లో చాలామంది అలాంటి ప్రేమని
ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, ఆర్ఫనేజెస్లో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. ఎక్కడ చూసినా ముసలి వాళ్ళు ఉంటున్నారు. చిన్నపిల్లల్ని, పుట్టిన పిల్లల్ని వదిలేస్తారు, అక్కడ పడేస్తారు, ఇక్కడ పడేస్తారు అని మనం విన్నాం. కానీ సొంత తల్లిదండ్రుల్ని, అమ్మ నాన్నని ఆర్ఫనేజెస్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో భారంగా ఉంటున్నారని, వాళ్ళని చూసుకోలేకపోతున్నామని వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం, హాస్పిటల్కి తీసుకెళ్తా అని హాస్పిటల్ ముందు వదిలేసి వెళ్ళిపోవడం. వాళ్ళకి అసలు ఏం తెలీదు. ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చినప్పుడు అంత ఏజ్ ఉన్న వాళ్ళు మనకి చిన్నపిల్లలు అయిపోతారు. మనల్ని ఎలా అయితే వాళ్ళు చిన్నప్పుడు చూసుకున్నారో వాళ్ళని కూడా మనం సేమ్ రెస్పాన్సిబిలిటీ తోటి, సేమ్ లవ్ తోటి, సేమ్ కేర్ తోటి సెల్ఫ్లెస్గా వాళ్ళని చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు మనకు చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ నువ్వు వాళ్ళు చేసినంత చేసినా లైఫ్ అంతా వాళ్ళ రుణం అయితే నువ్వు తీర్చుకోలేవు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఆ స్టేజ్లో ఉన్నావంటే నిన్ను ఆ స్టేజ్లో పెట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆలోచించట్లేదు. ఏదో ఒక భారం అని, అది బాధ్యతగా లేకుండా, ప్రేమ లేకుండా అంతగా సెల్ఫ్లెస్గా మనల్ని ప్రేమిస్తారు వాళ్ళు. ఒకవేళ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసినా నా కొడుకు బాగుంటే చాలు, నా కూతురు బాగుంటే చాలు అని ఒక్క వర్డ్ అనేసి దాన్ని తీసేస్తారు అంతే. నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసావా, నువ్వు ఎక్కడున్నా రోడ్ మీద వదిలేసావా, అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. అవును, ఆ టైంలో తిట్టుకుంటారే కావచ్చు, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం వాళ్ళకి చచ్చేంత వరకు పోదు. సో అలాంటి పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వదిలేయడము, రోడ్ల మీద వదిలేయడము ఇలాంటివి మాత్రం చేయకండి. వాళ్ళని కేర్ చేయండి, వాళ్ళని ప్యాంపర్ చేయండి, వాళ్ళని మంచిగా చూసుకోండి. వాళ్ళు ఏజ్ పడుతున్న కొద్దీ వాళ్ళు చిన్న పిల్లలు అయిపోతుంటారు, చాదేస్తామంటారు, అదంటారు, ఇదంటారు. బట్ వాళ్ళని మనం కొంచెం ఓపికగా చూసుకుంటే వాళ్ళు మనకి చూసుకునే దానికి మనం కొంచెమైనా చేసిన వాళ్ళం అవుతాం. సో అందరూ ఫాదర్స్కి, వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసే ప్రతి ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే from my side, from all the daughters, from all the sons, from all the children, from all the family. I am Tabu Vanaras. Thank you for listening till the end. Happy day.